ఇప్పుడు జనసేన ఏం చెప్తుంది? ఈరోజు మీకు ముందుంది నూజివీడులో బసవ భాస్కర్ రావు గారు అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థిగా పుల్లారావు గారు ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు ఏం ప్రచారం చేస్తున్నారు? మనం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నామని. టీడీపీ వాళ్ళు ఏమంటారు? మీరు కూర్చోబెట్టి వైసీపీతో అండర్స్టాండింగ్ ఉన్నారంటారు. ఈ పెద్దలిద్దరికీ మీరు తప్ప మూడోవాడు రాకూడదు రాజకీయాల్లోకి. మీలో మీరు చేసుకోవాలి. నాకు అర్థం కాదు. నేను ఇక్కడ బసవ భాస్కర్ రావు గారిని పెట్టాలంటే వెళ్ళి నేను వైసీపీ నాయకుల పర్మిషన్ తీసుకోవాలా, లేదా విజయసాయి రెడ్డి గారి పర్మిషన్ తీసుకోవాలా? ఏం మాట్లాడతారా మీరు? మేబీ వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పర్మిషన్ ఇస్తారు మనల్ని. ఆందోళన చీఫ్ కేసీఆర్ గారు, వారి పర్మిషన్ కావాలేమో. మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదమ్మా. బసవ భాస్కర్ రావు గారికి ఇచ్చామంటే మా జన సైనికులు చెప్పారు, మాకు ఆయన గుండెల్లో పెట్టుకుంటా, ఆయన గెలిపించుకుంటాం, ఆయన ముందు పెట్టినాను. అలాగే తెలుగుదేశం నాయకులు ఉన్నారు. మీరు ఇంత సమస్యలు ఉన్నాయి. ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేయలేకపోయారు, ఒక హాస్పిటల్ని ఆధునీకరించలేకపోయారు, ఇంత పండ్ల తోటలు ఉన్నాయి, దీనికి కనీసం ఒక అగ్రో ఉత్పత్తుల పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. 5 సంవత్సరాలు అయిపోయింది. నేను మీకు చెప్తున్నాను, మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమంటారు? నేను సీఈఓ అని చెప్తుంటారు కదా. అంటే సీఈఓ అనేవాడు ఏం చేయాలి? ప్రతి 3 నెలలకి చెప్పాలి మా కంపెనీ ఎలా ఉందనేది. ఆయనకి, ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం, ప్రజలు కాదు, అదో కంపెనీ అది. దానికి ఆయన సీఈఓ. నేను అలా చెప్పట్లే. ఆంధ్రప్రదేశ్ అనేది అది మనుషుల తాలూకు నిలయం, అది బాధల తాలూకు నిలయం, అది కష్ట సుఖాల తాలూకు నిలయం. అది ఆ నిలయానికి నేను శ్రామికుణ్ణి. ప్రతి 3 నెలలు మీరందరూ నా యజమానులు. ఈ కూలీ చెప్తాడు. ప్రతి 3 నెలలకి నేను లెక్కలిస్తాను మీకు. ప్రతి 3 నెలలకి ఏవైతే ప్రతిపాదనలు ఇచ్చాను నియోజకవర్గానికి చేయడం, ఉదాహరణకి మన నూజివీడు నియోజకవర్గానికి చేయడానికి రింగ్ రోడ్ ఏర్పాట్లు చేస్తాను, లేదంటే హాస్పిటల్స్ మీకు ఆధునీకరిస్తాను, అయితే మండలాల్లో మనకి సాగునీటి అవసరాలను తీరుస్తాను చెప్పాను. ఇవన్నీ ప్రతి 3 నెలలకు మీకు రిపోర్ట్ ఇస్తాను. ప్రతి 3 నెలలు ఒకవేళ ఏవి చేయగలరు, చేయలేకపోతే మీకు వివరణ ఇస్తాను. ఒక స్టిప్యులేటెడ్ టైంలో మీకు చేయలేకపోతే, ఒక నిర్ణీత సమయంలో మీరు నన్ను చొక్కబట్టుకుని నిలదీయండి. మీకు ఆ హక్కు